ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోయింది. దీంతో సామాన్యులతో పాటుగా సెలబ్రిటీలు సైతం ఒక్కొక్కరుగా తమ బ్యాచులర్ లైఫ్కు ఎన్కాట్ ఇచ్చి వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఓ తెలుగు డైరెక్టర్ పెళ్లితో కొత్త జర్నీ ప్రారంభించాడు. అతడు వివాహం చేసుకుంది కూడా ఓ తెలుగు యాంకర్నే కావడం విశేషం. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా మార్చి 1న తెల్లవారుజామున 3 గంటలకు ఓ గుడిలో జరిగింది. హీరో శర్వానంద్ నటించిన శ్రీకారం చిత్రం డీసెంట్ హిట్గా నిలిచింది. వ్యవసాయం, రైతుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి కిషోర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయంతో పాటుగా కిషోర్కు అభిరుచి గల డైరెక్టర్గా పేరు తెచ్చిపెట్టింది. తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ ఓ ఇంటి వాడయ్యాడు. తెలుగు యాంకర్ కృష్ణ చైతన్యతో మార్చి 1న తెల్లవారుజామున హైదరాబాద్ మామిడిమిల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కిషోర్ రెడ్డి వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. 3 ముళ్లతో ఒక్కటైన ఈ కొత్త జంట పెళ్లికి సినీ ప్రముఖులతో పాటు మీడియా మిత్రులు కూడా హాజరై కొత్త జంటను దీవించారు. ఇక యాంకర్ కృష్ణ చైతన్య కేసీగా అందరికీ సుపరిచితమే. ఆమె గతంలో ఆర్జేగా కూడా పనిచేసింది. దీంతో పాటుగా పలు యూట్యూబ్ ఇంటర్వ్యూలు, సినిమా ఈవెంట్స్కు కూడా యాంకర్గా వ్యవహరించింది. కాగా శర్వానంద్ శ్రీకారం మూవీతో పాటుగా love.com, లక్ష్మీ రావే మా ఇంటికి వంటి చిత్రాలతో పాటుగా కన్నడలో ఓ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అయితే వీరి పెళ్లి ఫోటోలు ఇంకా బయటికి రాలేదు. ఈ కొత్త జంటకు సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి మూవీ డైరెక్టర్, యాంకర్ను పెళ్లి చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.